హాయ్ ప్రణీత్. హాయ్ అండి. సో ప్రణీత్ అనే బదులు ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ అంటే బెటర్ అనుకుంటా. పిలవచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్లీ హ్యాపీ వెదర్మన్స్ డే. థ్యాంక్ యూ అండి. సో మీకు అంటే ఇన్ని ఫీల్డ్స్ ఉండగా, ఇంతమంది ఇన్ని చేస్తూ ఉండగా ఎందుకు వెదర్మన్ అవ్వాలనిపించింది? ఎందుకంటే వెదర్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ గా, చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ గా వెదర్ అనేది మిగిలిపోయింది. సో దాని నుంచి నేను వచ్చేసి ఆ ఇన్స్పిరేషన్ డ్రా చేస్తూ మధ్యలో వచ్చేసి డిఫరెంట్ పీపుల్ ని కలవడం జరిగింది. సో ఆ ఫీల్డ్ లోనే ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి ఎలా వచ్చేసి పబ్లిక్ రీచ్ అవుతున్నారు, ఎలా వచ్చేసి పబ్లిక్ కి సేవలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ప్రదీప్ జాన్ ఉన్నారు, తమిళనాడు వెదర్ మ్యాన్. సో హీఈస్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ తమిళనాడు. సో ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తో, ఆయన యొక్క టీచింగ్స్ తో నేను కూడా వచ్చేసి ఆంధ్రాలో మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు, ప్రతి ఇయర్ మనకు సైక్లోన్స్ వస్తుంటాయి, చాలా న్యాచురల్ కెలామిటీస్ వస్తుంటాయి. దాని నుంచి మన స్టేట్ కి ఎలా ఫోర్కాస్ట్ ఇవ్వాలన్న దాని గురించి అలాగా స్టార్ట్ చేశారండి. ఓకే, సో మాకు విజయవాడలో సమ్మర్ సీజన్ కాకపోయినా కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడు హాట్ గా ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఇస్ లైక్ సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సమ్మర్ లో మరి విజయవాడలో ఎండలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సమ్మర్ మాత్రమే స్పెసిఫిక్ గా తీసుకుంటే ప్రస్తుతానికి పసిఫిక్ లో లానినా అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది. సో కాబట్టి స్టార్టింగ్ పీరియడ్ ఆఫ్ సమ్మర్ అంటే మార్చి ఏప్రిల్లో ఎండలు అనేవి మనం అనుకున్నంత ఉండకపోవచ్చు. కానీ మేలో వచ్చేసి లానినా తగ్గుతుంది కాబట్టి, దాని యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది కాబట్టి, మొత్తం ఈ పక్కన ఇండియన్ ఓషన్ మొత్తం హీట్ అవుతుంది కాబట్టి మేలో ఎక్కువ ఎండలు ఉండే ఆస్కారం అయితే మనకు బాగా కనిపిస్తుంది ఈసారి. సో ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలాగే వెదర్మన్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అటువంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓకే, ఒకటేమంటే వెదర్ మ్యాన్ గా అవ్వాలా అంటే, ఒకటి నాట్ ఓన్లీ వెదర్ ఫోర్కాస్ట్ అదొకటే కాదు, వెదర్ ఫోర్కాస్ట్ తో పాటు ఎలా వచ్చేసి ఫోర్కాస్ట్ అప్రోచ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫోర్కాస్ట్ ఇస్తున్నాము, ఈ ప్లేసెస్ లో ఇట్లా ఇస్తున్నాము, ఈ ప్లేస్ లో ఇలా వర్షం పడుతుందని చెప్తున్నాం. దాని వెనకాల హౌ యు ఆర్ గోయింగ్ టు అనలైజ్ అన్నది చాలా మెయిన్ కాన్సెప్ట్ అనేది వెనకాల ఉంటుంది. సో ఎలా అనలైసిస్ చేస్తావు, నీ యొక్క ఎక్స్పర్టైజ్ ని, ఆ యొక్క ఫీల్డ్ లో నీ యొక్క ఎక్స్పర్టైజ్ ని ఎలా బిల్డ్ చేసుకుంటావు అన్న దాని మీదనే మనకు వెదర్ ఫోర్కాస్ట్ ఒక వెదర్ మ్యాన్ గా ఎస్టాబ్లిష్ అయ్యేదానికి అవకాశం ఉంది. Okay, thank you so much, and once again happy Weatherman's Day. Thank you Andy. Thank you. అయిపోతారు సౌండ్ కే 93.5 FM